హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దేవికా బుజ్జి వ్లాగ్స్. టుడే మినీ వ్లాగ్ వచ్చేసి ఆషాఢంలో అమ్మవారికి నైవేద్యం పెట్టాను. అందరూ అమ్మ దర్శనం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పొంగల్ రెడీ చేశాను అమ్మకి నైవేద్యంలోకి. తర్వాత వచ్చేసి పూర్ణం కోసం కిస్మిస్ ఫ్రై చేస్తున్నాను. నేనైతే రవ్వ కేసరి చేస్తానండి. సింపుల్గా అయిపోతుంది. నాకు ఊర్లో ఉండడం పెద్ద ప్రాసెస్ రాదు నాకు. సో ఒక గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను, సుజీ రవ్వ. ఇప్పుడు ఇదైతే నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదండి. వీడియో మధ్యలో కట్ అయింది, ఎక్కడ కట్ అయిందో తెలియట్లేదు. ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది. ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను, అలాగే ఒక గ్లాస్ పంచదార. ఈలోపు మన పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఇది ఏం చేశానంటే రవ్వ కేసరి చేసేసాను, కాకపోతే వీడియో డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మినపప్పు రుబ్బుకుని ఉరుము తీసుకున్నాను. అందులోకి వరిపిండి పేస్ట్ కలుపుకుంటున్నాను. వరిపిండి ముందుగా ముద్ద చేసుకొని ఉంచుకున్నాను. ఈ పిండి అయితే కలిపేసుకున్నాం కదండి. ఇంకో పూర్ణం అయితే తయారు చేశాను రవ్వ కేసరితో. ఇప్పుడు ఇదైతే బూర్ల కింద వేస్తున్నాను. నవ్వుకోకండి, నాకు వచ్చినట్టే చేస్తున్నాను. నాకు అసలు బూర్లు రావు, ఓన్లీ నైవేద్యాలకు మాత్రమే చేస్తాను ఎప్పుడైనా. అది కూడా సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు వండుతానేమో అంతే. బూర్లు అయితే రెడీ అవుతున్నాయి. ఇలా వచ్చింది, ఇంకా కలర్ బాగా రావాలండి. అయిపోయాక నైవేద్యం పెట్టేశాను అమ్మకి, హారతి కూడా ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మ్యాగ్నేట్ చేస్తున్నాను. చికెన్ శుభ్రం చేసుకొని అందులో ఒక నిమ్మకాయ చెక్క మొత్తం పిండేశాను. అలాగే ఒక 2 స్పూన్స్ ఏమో కర్డ్ పెరగండి, తర్వాత 1 టీ స్పూన్ పసుపు అండ్ 2 టీ స్పూన్స్ కారం అండ్ 1 టీ స్పూన్ సాల్ట్. నేనైతే ఉప్పు యాడ్ చేశానండి. ఇప్పుడు ఇదైతే మ్యాగ్నేట్ చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ చేస్తున్నాను, చికెన్ బిర్యానీ. అది కూడా సింపుల్గానే, హెవీ ఏం కాదు. ఫస్ట్ వచ్చేసి బిర్యానీ మసాలాలు వేసేసాను, ఆయిల్ వేసి. మసాలాలన్నీ ఫ్రై అయిపోయాక అందులోనే వెజిటేబుల్స్ యాడ్ చేశాను, అవి కూడా వేగిపోయినాయి. అప్పుడు అందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చికెన్ మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసేస్తున్నాను. అంటే నేను కర్రీకి బిర్యానీకి రెండాట్లకి కలిపి మ్యాగ్నేట్ చేస్తాను. అందులో కొన్ని పీసెస్ తీసి ఇప్పుడు బిర్యానీలో యాడ్ చేశాను. ఇది వచ్చేసి చికెన్ కర్రీలోకి అనమాట అండి. గసగసాలు, జీలకర్ర, లాలిక్కాయలు, లవంగి మొగ్గలు, అలాగే దాల్చిన చెక్క, ధనియాలు. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడేసానండి, అందులోనే ఇవి కూడా వేసేసి మిక్సీ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి బిర్యానీలోకి ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇందులోకి కొంచెం నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి, అవి కూడా వేసేసాను. ఇప్పుడు గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది, తక్కువ టైంలో అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ వండుతున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేయడం వల్ల ఆనియన్స్ పచ్చివాసన తొందరగా పోతుందండి, తొందరగా వేగిపోతాయి కూడా. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. ఇవి కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసేస్తున్నాను. మనం వాటర్ యాడ్ చేయకుండానే చాలా వాటర్ వచ్చేస్తుందండి చికెన్లోని మూత పెట్టేస్తే. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. చికెన్లో అయితే వాటర్ చాలా వస్తుందండి. ఇప్పుడు ఇందులో కారం,
యాడ్ చేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసుకుంటే సరిపోద్దండి. 50% మనం వాటర్ పోయకుండా కుక్ అయింది, 50% మనం పోసిన వాటర్ కుక్ అవుతుంది అనమాట. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది, అవతల బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఆల్రెడీ చేసుకున్నాం కదండి, పేస్ట్ తయారు చేశాను కదా గసగసాలు అవి వేసి, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసి ఒక్క 5 minutes ఎక్కువ వద్దండి, ఒక 5 minutes ఉంచి దించేసుకోవడమే. అందులోనే పుదీనా కొత్తిమీర యాడ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,